श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। हरे राम हरे राम हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। कृष्ण कृष्ण हरे हरे। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం అష్టమ స్కందములో గజేంద్ర ఉపాఖ్యానము. ఆ గజేంద్రుడు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి స్తుతిని మనము గడిచిన సత్సంగంలో విని ముగించాము. అలా గజేంద్రుడు భగవంతుడిని అద్వైత పరబ్రహ్మ స్వరూపముగా భావించి, ఆ భగవంతుడు నామరూపములేమిటో నాకు తెలియవు, కానీ ఆయన నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు, నిస్సంగుడు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో అతడు నన్ను వచ్చి రక్షించుగాక అని చెప్పి ప్రార్థించిన తర్వాత శ్రీ సుక ఉవాచ. సుఖదేవులు వారు చెప్తున్నారు, గజేంద్రుడు ఎప్పుడైతే ఇట్లా ప్రార్థించాడో వేరే ఎవ్వరూ, బ్రహ్మ మొదలైన దేవతలు ఎవ్వరు కూడా దిగి రాలేదుట. ఎందువలనంటే గజేంద్రుడు చేసినటువంటి స్తుతి ప్రార్థనలో ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ రూపములు కానీ, వాళ్ళ వాహనములు కానీ ఏది దాంట్లో చెప్పనందువలన వాళ్ళ రూపములు, నామములు, వాహనముల మీద వాళ్ళకి అభిమానం ఉండుట చేత వాళ్ళు అభిమానపడి నన్ను పిలవలేదు అనుకున్నారట. కానీ సర్వాంతర్యామి అయినటువంటి ఆ భగవంతుడు ఆత్మస్వరూపుడు రూపమును తీసుకొని ఆ నారాయణ భగవానుడు నిర్విశేష నిరాకారుడు అప్పుడు అక్కడికి ఆ గరుక్మంతుడి మీద కూర్చొని బయలుదేరి వచ్చి అక్కడ దర్శనమిచ్చాడు. ఎలా దర్శనమిచ్చాడు? ఛందోమయేన గరుడేన సముహ్యమానశ్చక్రాయుధః
అభ్యగమదాశు యతో గజేంద్ర. ఎప్పుడైతే ఆ గజేంద్రుడు అలా ప్రార్థించాడో, ఛందోమయేన గరుడేనా, వేదమే స్వరూపముగా కలిగినటువంటి వేదస్వరూపుడే పక్షి రూపంలో ఉన్నటువంటి ఆ గరుత్మంతుడు, భగవంతుడి యొక్క అత్యంత పార్షదుల్లో భక్తుల్లో ఒకడు, ఆ గరుత్మంతుడి మీద కూర్చొని అక్కడికి చక్ర ఆయుధములతోటి శంఖ చక్ర గదాబ్జ శోభిత దివ్యచారు చతుర్భుజం శంకరాదిశ సేవ్యమాన దివ్యరూపం పరంబ్రరం. ఆ పరబ్రహ్మ స్వరూపుడు అక్కడ శంఖ చక్ర ఆయుధములతోటి దర్శనమిచ్చాడు. వచ్చినప్పుడు ఎప్పుడైతే గజేంద్రుడు ఆ రూపమును చూశాడో, అలా ఆకాశంలో వస్తున్నప్పుడే ఏం చేశాడు, సోంతస్సరుస్సురబలేన గృహీత ఆర్తో దృష్ట్వా గరుత్మతిహరిం ఉపాత్త చక్రం ఉత్క్షిప్య సాంబుజకరం గిరమాహ కృశ్రాత్ నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. ఆ శంఖచక్ర గదాపద్మను ధరించి ఆ గరుత్మంతుడి మీద వచ్చి దిగినటువంటి అక్కడ ఆ భగవంతుడిని చూసి చాలా కష్టముతోటి దుఃఖము బాధలో ఉన్నటువంటి ఆ గజేంద్రుడు తనకు ముందు కనపడుతున్నటువంటి ఒక తామర పువ్వుని తన తొండముతోటి అట్లా పెకిలించి ఆ తామర పువ్వును పైకెత్తి ఆ భగవంతుడు నారాయణునికి అట్లా సమర్పిస్తూ కన్నీళ్లు వదులుతూ దీనుడుగా ఆ భగవంతుడిని అలా చూస్తున్నాడు. అలా చూస్తూ చాలా కష్టంతో మాట్లాడటానికి కూడా శక్తి లేనటువంటి ఆ గజేంద్రుడు ఇలా గట్టిగా ఆ శక్తిని సేకరించుకొని పిలిచాడుట భగవంతుడిని. ఎలా పిలిచాడు, నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే, నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే, నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. అదివో అల్లదివో శ్రీహరివాసము పరివేల శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు అక్కడ దర్శనమిచ్చినప్పుడు ఇలా చక్కగా ఉచ్చరించి నమస్తే అఖిల గురు అని భగవంతుడిని ప్రార్థించాడు, నమస్కారం చేశాడు. అప్పుడు వెంటనే భగవంతుడు దయతోటి ఆ గరుత్మంతుడి మీద నుంచి దిగివచ్చి తన యొక్క శక్తితోటి ఏం చేశాడు, ఆ తరువాత అధ్యాయంలో చెప్పబడుతున్నది. వెంటనే మొసలితో సహా ఆ గజేంద్రుడిని అలా పట్టేసి భగవానుడు ఆ నీళ్ళలో నుంచి బయటికి తెచ్చి ఒడ్డు మీద పెట్టాడు ముసలితో సహా. ఆ తరువాత వెంటనే తన చేతిలో ఉన్నటువంటి ఆ చక్రమును వదిలి ఆ ముసలి యొక్క తలను నరికేశాడు. మొదట అప్పుడు ఎవరికి మోక్షం, ఎవరికి విముక్తి, ఎవరైతే పరమభాగవతుడి యొక్క కాలుని పట్టుకున్నాడో ఆ ముసలికి మొదట విముక్తి. ఆ తరువాత భగవానుడు ఆ గజేంద్రుడికి మోక్షమునిచ్చాడు. ముసలికి మోక్షము రాలేదు. అది హుహు అనే గంధర్వుడు తన రూపమును ధరించి భగవంతుడికి నమస్కరించి తన లోకానికి వెళ్ళిపోయాడు. కానీ గజేంద్రుడికో అందరూ చూస్తుండగానే ఆకాశం నుంచి దేవతలందరూ దర్శిస్తున్నారు ఈ చక్కటి అద్భుతమైనటువంటి సన్నివేశమును. భగవంతుడి స్పర్శ ఎప్పుడైతే తగిలిందో ఆ గజేంద్రుడికి అజ్ఞానం అనే బంధమంతా తొలగిపోయిందిట. తొలగిపోయి అతడు
ఆ గజేంద్రుడు కూడా భగవంతుడికి సమముగా ఉండేట్లుగా చతుర్భుజములతోటి పీతాంబరధారిగా తన రూపమే మారిపోయి దివ్యమైనటువంటి దేవతా రూపం వచ్చేసింది. ఆ తర్వాత భగవంతుడు చెప్తున్నాడు అక్కడ, ఈ విధముగా గజేంద్రుడిని మొసలి బారి నుంచి రక్షించిన తర్వాత శ్రీహరి మరలా గరుత్మంతుడి మీద ఎక్కేసి ఆయన తన 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 లోకమునకు వెళ్ళిపోయాడు. ఇలాంటి కీర్తిని ఎవరైతే ఈ గజేంద్రుడి యొక్క ఉపాఖ్యానమును వింటారో, ఏతన్మహారాజ తవేరితో మయా కృష్ణానుభావో గజరాక్షమోక్షణం. ఓ పరీక్షిత్ మహారాజా, నాచే చెప్పబడినటువంటి కృష్ణుడి యొక్క మహాత్మ్యమైనటువంటి ఆ గజేంద్ర మోక్షమనే ఆ ఉపాఖ్యానము ఉన్నదే, అది ఎవరైతే ఇట్లా చదువుతారో వింటారో వాళ్ళకి స్వర్గ్యం యశస్యం కలికల్మషాపహం దుస్వప్ననాశం కురువర్య శృణ్వతాం. ఓ రాజా విను, ఈ ఎవరైతే ఈ గజేంద్రుడు విముక్తిని కలిగించిన ఇటువంటిది వింటారో వాళ్లకు కీర్తి, స్వర్గము లభిస్తాయి. అంతేకాకుండా ఈ కలిలో వచ్చేటువంటి అనేక రకములైనటువంటి దోషాలు ఉన్నాయి చూసావు, అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే రాత్రులందు దుస్వప్నములు రావు. కాబట్టి ఎవరైతే ఈ దుస్వప్నములను రాకుండా వాటి బారి నుంచి తప్పించుకోవాలనుకుంటారో వాళ్ళు ఉదయమునే లేచి ప్రతిరోజు ఈ గజేంద్రుడు చేసినటువంటి స్తుతిని స్తుతించాలి అని చెప్పి ఫలశ్రుతి కూడా చెప్పారు శుకదేవులు వారు. కానీ ఈ యొక్క ఉపాఖ్యానంలో ఒక ఆశ్చర్యం ఏమిటంటే, శ్రీమన్నారాయణుడు భగవంతుడే ఈ గజేంద్రుడు చేసినటువంటి స్తుతి యొక్క గొప్పతనమును, దాని యొక్క ఫలమును భగవంతుడే సాక్షాత్తుగా ఆయన నోటి నుంచే అందరూ వినేట్లుగా గజేంద్రుడితోటి ఇట్లా భగవంతుడు చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ. ఇక్కడ ఒక 47 విషయములు, స్థానములు, చోట్లు గురించి చెప్తున్నారు. ఈ 47 విషయాలు భగవంతుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే హే గజేంద్ర పొద్దున్నే లేచి శుచితోటి ఏకాగ్రమైన చిత్తముతో నన్ను మరియు నా రూపములైనటువంటి ఇవన్నిటినీ స్మరిస్తారో వాళ్ళకి ముక్తి గ్యారెంటీ అని చెప్తున్నాడు భగవంతుడే. అలా చెప్తున్నప్పుడు మొదట ఎవరిని చెప్తున్నాడంటే నన్ను అన్నాడు, తనను చెప్పుకుంటూ, తర్వాత నిన్ను, గజేంద్రుడు అయినటువంటి నిన్ను, ఇక్కడ ఉన్నటువంటి ఈ సరస్సు, పర్వతములు, గుహలు, అడవులు, ఇవన్నీ వెదురు పొదలు, ఈ చెట్లు, చేమలు, దివ్య వృక్షములు, శిఖరములు, బ్రహ్మలోకము, శివలోకము, అట్లా 47 విషయాలని భగవంతుడు పెద్ద లిస్ట్ ఇస్తూ ఇవన్నిటిని ధ్రువుడు, వశిష్ఠుడు, నదులేమిటి, ఋషులేమిటి, భక్తులేమిటి, కొండలు, కోనలేమిటి, వీటన్నిటిని చెప్తూ తన యొక్క అవతారములను వీటిని స్మరిస్తేనే చాలుట. స్మరించడానికి ఏం ఖర్చు పెట్టాలండి? మనసులో అనుకుండేదే కదా. ఇప్పుడు ఈ కరోనా టైంలో ఎక్కడికి మనము తీర్థయాత్రలు, పుణ్యస్థలాలు దర్శించడానికి వీలు కాదు కదా. మనం ఉన్న చోట నుంచే మానసిక దర్శనం చేసుకోవచ్చు కదా. మనస్సులోనే ఒక్కొక్క రోజు ఒక పుణ్యక్షేత్రమునకు మనస్సులో ధ్యానిస్తూ వెళ్ళి రావచ్చు. ఒకరోజు తిరుపతి శ్రీనివాస స్వామిని దర్శనం చేసుకున్నట్లు, ఒకరోజు శ్రీశైలం శంకరులను దర్శించుకున్నట్టు బ్రహ్మరాంబ, శ్రీశైల మల్లికార్జునులను, మరొక రోజు భీమేశ్వరము, రామేశ్వరము, కాశీ, ఏ చోటికైనా మనస్సు వెళ్ళొచ్చు కదా. మనం ఇంతకుముందు చూసినవి, చూడనివి కానీ, తెలిసిన వాటిని గురించి కానీ అలా ధ్యానిస్తూ మనస్సులోనే ఆ పుణ్యక్షేత్రములకు వెళ్ళాము, మనం అక్కడ భగవంతుడి ముందు నిలబడ్డాము, ఆయనను ప్రార్థిస్తున్నాము, ఆయన యొక్క కరుణ మనకు పరిపూర్ణంగా లభిస్తున్నదనే భావంతో అలా
చింతిస్తేనే చాలు ఆ పుణ్యక్షేత్ర దర్శనం అయిపోయినట్లే కదా. అందుకని ఏమీ బాధపడక్కర్లేదు. 2 సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్ళలేకుండా మనము ఇళ్లల్లోనే బంధించబడ్డామని చెప్పి, కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు ఈ 47 విషయాలు వీటన్నిటిని ప్రజాపతులేమిటి ఆ లిస్టు మొత్తం నేను చదవలేదు. చాలా ఆయన యొక్క ఆభరణములు, ఆయన యొక్క రూపము, ఆయన యొక్క వాహనములు, ఆయన యొక్క భక్తులు, ఈ సృష్టిలో ఉన్నటువంటి నదులు, కొండలు, తర్వాత ఋషులు, నదులు, వీటన్నిటిని తలుచుకుంటేనే ఆయన యొక్క అవతారములను అని చెప్పి ముఖ్యముగా మరొక ఫలమును చెప్తున్నాడు. ఏ మాం స్తువంత్యనేనాంగ ప్రతిబుద్ధ్య నిశాత్యయే తేషాం ప్రాణాత్యయే చాహం దదామి విమలాం మతిం. చాలా ముఖ్యమైన ఒక విషయం చెప్తున్నాడు. ఏమిటంటే ఎవరైతే ఇలా ధ్యానిస్తూ నన్ను ఈ గజేంద్ర మోక్షం, ఈ కథను, వీటన్నిటిని గజేంద్రుడు చేసినటువంటి స్తుతిని ఈ స్తోత్రముతో స్తుతిస్తారో వాళ్లకు మరణ సమయంలో నేను స్పెషల్గా వాళ్ళకి స్పృహ ఉన్నా లేకపోయినా, వాళ్ళు అన్కాన్షియస్గా ఉన్నా కూడా వాళ్ళ బుద్ధిలో నేను అజ్ఞానమును పోగొట్టి వాళ్ళకు స్వచ్ఛమైనటువంటి బుద్ధిని అనుగ్రహిస్తాను. చూడండి, అందుకనే అప్పుడుకి ఇప్పుడే చెప్పుకోవాలి. అప్పుడుకి అంటే మనము శరీరం మరణించడానికి ముందు ఎవరికి ఏ అవస్థ వస్తుంది, ఎట్లా ఉంటుంది, మనం స్పృహలో ఉంటామా లేదా, లేక సునాయాసంగా తెలియకుండా సడన్గా పోతుందా, లేకపోతే నిద్రలో పోతామో తెలియదు. కాబట్టి భగవత్ స్మరణ అనేటువంటిది అప్పుడు అనేది కాదు, ఇప్పుడు చేస్తూ ఉంటే ఆ భగవంతుడు చెప్తున్నాడు, నేను అటువంటి భక్తులకు ఆ మరణ సమయంలో నేనే వచ్చి వాళ్ళకి ఆ బుద్ధిలో నేనే దర్శనమిచ్చి వాళ్ళు మరలా ఇంకో జన్మ ఎత్తేట్లుగా లేకుండా వాళ్ళని జీవన్ముక్తులు చేసి విదేహముక్తులను చేస్తాను. ఎందుకంటే చివర అంతకాలే చ మామేవ స్మరన్ ఉక్తా కలేవరం తం తమేవైతి కౌంతేయ. గీతలో భగవంతుడు చెప్పాడు కదా, మరణించే సమయంలో ఆ మనుషుడు ఏ చింతనతోటి మరణిస్తాడో ఆ చింతనకు తగినట్లుగా వాడి యొక్క నెక్స్ట్ జన్మ ఆధారపడి ఉంటుంది. అందుకని చివరగా స్మరించేటువంటిది, ఆ చివరగా స్మరించడం అనేది మన చేతిలో ఉందా? మనస్సు మన కంట్రోల్లో ఉంటున్నదా? ఏ టైంలో ఏ థాట్స్ వస్తాయో ఏమిటో తెలియదు. అందుకని ఆ భగవన్ నామం అనేది ఎప్పుడు నిరంతరం ఇప్పుడు చెప్తూ అలవాటు చేస్తూ ఆ సబ్కాన్షియస్ మైండ్లో దానికి అలవాటు చేసేస్తే ఆ సబ్కాన్షియస్ మైండ్లో అది ఉన్నదే అది బయటపడుతుంది. అది ప్రబలంగా ఉంటుంది. భగవంతుడి రూపమే, చింతనే, నామమే ఉంటే భగవంతుడితోటి మనం ఒకటై ఐక్యమై మనకి ఇంక జన్మ లేకుండా జన్మరాహిత్యం ఏర్పడుతుంది. అలా చెప్పి ఈ అధ్యాయముతోటి ఇక్కడ ఈ కథ గజేంద్ర ఉపాఖ్యానము ముగుస్తున్నది. ఆ తర్వాత అథ పంచమోధ్యాయ, ఇక్కడ నుంచి మరలా కొత్త కథలు రాబోతున్నాయి. 4వ మన్వంతరంలో జరిగినటువంటి కథ, ఈ యొక్క తామస మన్వంతరంలో జరిగినటువంటి కథ తామస కాదు, 4వ మన్వంతరం అది అయిపోయింది. ఇప్పుడు 5వ మన్వంతరంలో ఏమిటి అనేది, మన్వంతరం గురించి అడిగాడు కదా, ఏ ఏ మన్వంతరములలో దేవుడు భగవంతుడు ఏ ఏ రూపాలని అవతారాలను తీసుకున్నాడని. రైవత మన్వంతరం అనేది 5వ మన్వంతరం. ఈ రైవత మన్వంతరంలో జరిగినటువంటి విషయం ఏమిటి? రైవత మన్వంతరంలో తామస మన్వంతరములో 4వ మన్వంతరంలో తామసుడు, అతడి యొక్క సోదరుడు రైవతుడు, అతడు ఇక్కడ మనువైనాడు. ఇక్కడ భగవంతుడు ఈ మన్వంతరములో శుభ్రువు, ఆయన యొక్క భార్య అయినటువంటి వికుంఠ, భార్య పేరు వికుంఠ. ఈ శుభ్రువు వికుంఠ అనే వాళ్ళిద్దరికీ భగవంతుడు అంశము, అవతారము వైకుంఠుడు అనే పేరుతో పుట్టాడు. అక్కడే భగవంతుడికి వైకుంఠుడు అని పేరు వచ్చింది.
ఆ వైకుంఠుడని పేరు వచ్చిన తర్వాత లక్ష్మీదేవి ప్రార్థించగా నాకు ఆమె యొక్క ప్రీతి కలిగించడం కోసం ఆమె కోరుకున్నది, నాకు ఒక లోకమును, మనకు ఒక లోకమును నిర్మిస్తారా అంటే అప్పుడు ఆ వైకుంఠుడు వైకుంఠవాసుడైనాడు, వైకుంఠమును నిర్మించాడుట. చూశారు, అప్పుడు వైకుంఠం అంతకుముందు మరి లేదు, భాగవతమే ప్రమాణం. అప్పుడు వైకుంఠం అనే లోకమును రచించెను. వైకుంఠ కల్పితో యేన లోకో లోక నమస్కృతః రమయా ప్రార్థ్యమానేన దేవ్యా తత్ప్రియ కామ్యయా. చూసారా, వైకుంఠం అనే లోకం కల్పించబడింది. ఎప్పుడు ఆ రైవత మన్వంతరములో వికుంఠ అనే ఆమెడకు పుట్టినటువంటి ఈ భగవంతుడి యొక్క అవతారం వైకుంఠుడు అనే పేరు, ఆయనచే నిర్మించబడినటువంటిది వైకుంఠం. అలా చెప్పి ఈ భగవంతుడి యొక్క గొప్పతనమును లోకంలో ఎవ్వరూ వర్ణించి చెప్పి ముగించలేరు. ఒకవేళ ఎవరైనా చెప్పాడు అంటే ఈ భూమి మీద ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో ఆ ఇసుక రేణువులన్నీ లెక్క పెట్టగలిగావు అంటే నువ్వు భగవంతుడి యొక్క గొప్పతనమును చెప్పి ముగించవచ్చు అని చెప్పి 6వ మన్వంతరము చక్షువు యొక్క పుత్రుడు చాక్షుడు అని ప్రసిద్ధి చెందినటువంటి అతను మను అయినాడు. అప్పుడు చాక్షుషి మన్వంతరం, ఈ 6వ మన్వంతరం. ఇక్కడ భగవంతుడు వైరాజు అనే ఆయనకు సంభూతి అనే భార్య చేత పుత్రుడై జన్మించాడు. అప్పుడు భగవంతుడికి పేరుట అజితుడు. అజితుడు, ఈ అజితుడు ఇప్పుడు రాబోయే కూర్మావతారంలో మరలా అక్కడ కూడా సైమిల్టేనియస్గా డబుల్ పోజ్లో, త్రిబుల్ పోజ్లో భగవంతుడు అక్కడ మనకు అవతారాలను చూపించబోతున్నాడు. అది ఇక్కడ చెప్తున్నారు ఆయన. అజితుడు సముద్రమును మధించి దేవతలకు అమృతమును సంపాదించి పెట్టాడు పరీక్షిత్ రాజా. అప్పుడు ఆ నీటి యందు ఆ సముద్రమును మధించడం కోసం మందర పర్వతమును తెచ్చిపెట్టారు. ఆ మందర పర్వతము ఆ నీళ్ళల్లో నిలబడేందుగా దానిని ఆయన వీపు మీద తాబేలుగా మారి కూర్మావతారంను తీసుకొని దానిని నిలబెట్టాడు అని ఇలా సుఖదేవులు వారు సంగ్రహముగా చెప్పారు. చెప్పంగానే పరీక్షిత్ రాజాకి భగవన్ గురువే సుఖదేవ, కొంచెం నాకు ఆ కథ ఏమిటి బాగుందే వినటానికే. భగవంతుడు ఎందుకు రాజోవాచ యథా భగవతా బ్రహ్మన్ మధిత క్షీరసాగరః యదర్థం వా యతశ్చాంద్రిం దధారాంబుజరాత్మనా. భగవంతుడు ఇంత పాల సముద్రమును ఎందుకు ఎవరి కోసం ఏ విధముగా మదించెను, తర్వాత ఆయన ఆ తాబేలు రూపం తీసుకొని ఆ మందర పర్వతం అనే దాన్ని మోసాడన్నారు. అప్పుడు దేవతలకు అమృతము లభించిందా, ఆ తర్వాత ఇంకా ఏం జరిగింది, ఎలా ఆ పనిని చేయగలిగారు వాళ్ళు, ఈ కథంతా నాకు తప్పకుండా చెప్పండి. మీరు ఎంత చెప్తున్నాను, నేను ఎంత వింటున్నా కూడా నాకు ఇంకా మనస్సుకి చెవులకు తృప్తి రావటం లేదు అని చెప్పి ప్రార్థించాడు. ప్రార్థిస్తే అప్పుడు సుఖదేవులు వారు చెప్పడం మొదలుపెట్టారు. ఒకసారి ఏమైందంటే దుర్వాసుడు యొక్క శాపం, దుర్వాసముని ఎప్పుడు ఆయనకి చాలా తొందరగా కోపం వస్తుంది. అందుకని ఆయన కోపం వస్తున్నప్పుడు దుర్వాస ఋషి, భగవాన్ దుర్వాస అని ఎందుకు ఆయనకు అంత గొప్ప పేరుందంటే ఆయనని భగవంతుడు ప్రత్యేకంగా లోకంలో కొంతమందికి శాపాలు ఇట్లా ఇప్పించి ఆయన భక్తులకే శాపాలు వచ్చేట్లుగా చేసి ఆ భక్తుల యొక్క గొప్పదనమును లోకంలో చూపించుటకు దుర్వాసులకి అటువంటి ఒక పనిని భగవంతుడు నియమించాడు. అందుకని దుర్వాసుడు ఆయన చాలా మంచివాడే, కానీ ఇది ఆయనకి ఎప్పుడో టక్కని కోపం వస్తుంది. కోపం వచ్చిందంటే శాపం ఇస్తాడు. అందుకని ఆయనకి ఇట శాపం ఇవ్వగా ఆ దుర్వాసుడు యొక్క తపశ్శక్తి పెరుగుతుందిట. సహజంగా తపస్సు చేసిన వాళ్ళు ఋషులు కోపించుకోకూడదు, శాపాలు ఇవ్వకూడదు అంటాం.
కానీ ఈ దుర్వాసుడి విషయంలో మాత్రం ఇది ఎక్సెప్షన్గా ఇక్కడ మనం చూస్తాం. మరలా కూడా వస్తాడు ఈయన, అంబరీషుడి కథలో వస్తాడు. అప్పుడు దుర్వాసుడి ఒకసారి దుర్వాసులు వారు అట్లా ఎక్కడో లోకంలో సంచరిస్తున్నప్పుడు ఏదో ఒక అప్సరస, ఒక చక్కటి ఆవిడ అక్కడ కనపడింది. ఈ దుర్వాసులు వారు వెళ్ళటం చూసి ఆమె చేతిలో ఒక దివ్యమైనటువంటి ఒక అత్యద్భుతమైన ఒక మాల ఉన్నది, పుష్పమాల. ఆ మాలను నమస్కరించి దుర్వాసుల వారికి ఈ మాలను మీరు స్వీకరించండి అని చెప్పి సమర్పించింది. తను సమర్పిస్తే దుర్వాసుడు ఆయన ఏం చేసుకుంటాడు, దుర్వాసుడు అంటేనే చినిగిపోయిన, నలిగిపోయిన, దుమ్ముతో పాతవిగా ఉన్నటువంటి ఏవో గుడ్డలు కట్టుకుండేవాడు. దుర్వాసం, వాసం అంటే బట్ట, దుర్ అంటే ఆయన శుభ్రంగా ఉండడా ఉతుక్కోడా అని కాదు, ఆయన పేరే అది. దుర్వాస అంటే చాలా సింపుల్ లివింగ్ లీడ్ చేసినటువంటి ఋషి. అప్పుడు ఆయనకి ఆ మాలిస్తే ఆయన అనుకున్నాడు, సరే ఇది నాకు ఎవరికైనా ఇచ్చేద్దాం, నాకు బాగా మంచి ఫ్రెండ్ నచ్చిన వాడు ఎవరంటే ఇంద్రుడికి ఇద్దామని చెప్పి స్వర్గలోకం ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆ వెళ్ళేటప్పుడే చాలా మనసులో చెప్పుకుంటూ, అక్కడ ఏం జరిగినా కూడా ఎలా అయినా కూడా నేను కోపించుకోకూడదు. ఈయన అప్పుడప్పుడుట ఒక ప్లే కార్డ్ మాదిరి రాసి పెట్టి ఉంటాడు, ఐ వుడ్ నాట్ గెట్ ద యాంగర్, కోపం రాకూడదు, ఇంద్రుడి మీద కోపించుకోకూడదు, నేను ఇంద్రుడు నాకు ఫ్రెండ్ అట్లా అని చెప్పి అనుకుంటూ ఆ మాలను తీసుకొని ఆయన స్వర్గలోకానికి వెళ్ళాడు. వెళితే అక్కడ ఇంద్రుడు ఆ ఏనుగు ఐరావతం మీద అప్పుడు కూర్చొని సంచరిస్తున్నాడు. అటువంటి సమయంలో సరే దుర్వాసుడు ఆయన అంతటి గొప్పటి ఋషి వచ్చినప్పుడు ఆయన రాగానే చూసి దిగాలి కదా, మొదలు నమస్కరించాలి కదా, అట్లీస్ట్ నమస్కరించి సత్కరించలే. దుర్వాస ఋషిகளే రండి అన్నాడుట ఏనుగు మీద కూర్చొని. ఏమిటి విషయం అని ఆ గర్వం చూసి దుర్వాసుల వారు కోపించుకోకుండా ఉండటమే ఒక గొప్పతనం. సరే వెంటనే ఆయనకి ఏంటిరా ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి మరలో కోపం రాకూడదు కదా అని అనుకున్నాడు. సరే పర్వాలేని, ఇదిగో ఒక చక్కటి మాలని తీసుకొచ్చాను నీకు, ఇది నీకు బహుకరిద్దాం, ఎందుకంటే నీకంటే నాకు ఇంకెవరు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు అని చెప్పినప్పుడైనా ఆయన మాల ఇస్తాడు ప్రసాదంగా అంటే అప్పుడైనా దిగి రావాలి కదా ఏనుగు మీద నుంచి. చూడండి, వినాశకాలే విపరీత బుద్ధి అంటారు దీనినే. దిగలేదు, దిగకుండా ఆ ఐరావతాన్నే నువ్వు తొండంతో అందుకో అన్నాడు. ఆ తొండంతో ఆ మాలను ఐరావతం తీసుకొని వెంటనే పైన అక్కడ ఇస్తే ఆ ప్రసాదంగా ఇచ్చినది వెంటనే ఆయన మెడలో వేసుకోవాలి కదా, అలంకరించుకోవచ్చుగా ప్రసాదాన్ని. ఎప్పుడు కూడా లేట్ చేయకూడదు, తర్వాత తిందాం తర్వాత పెట్టుకుందాం అని. చేతిలో ప్రసాదం వస్తే వెంటనే నోట్లో వేసుకుండేదా, బొట్టు పెట్టుకుండేదా, తల మీద వేసుకుండేదా, పుష్పం వెంటనే స్వీకరించాలి, దాన్ని లేట్ చేయకూడదు. అలా ఇంద్రుడు దాన్ని వేసుకోకుండా ఏను యొక్క తల మీదనే పెట్టాడు. ఆ మాల చాలా సుగంధముగా ఉన్నదా, దానివలన అనేక ఈ భ్రమరములు దాని చుట్టూ తిరుగుతూ అని ఘీంకారం చేస్తున్నాయి. ఇవి ఆ ఏనుగు దగ్గర ఐరావతం దగ్గరకు వచ్చి ఆ శబ్దం చేయటం, దాని ముక్కు మీద నిలబడటం, ఇలా చేస్తుంటే ఆ ఐరావతానికి కొంచెం చికాకు వేసి ఆ తల మీద ఇక్కడ ఉన్నటువంటి ఆ మాలను ఆ తొండంతో తీసేసి అలా కింద పడేసి కాలుతో నొక్కేసింది, కాలుతో అంతా తొక్కేసింది. అప్పుడు ఇంకా ఇంతవరకు కోపం రాకుండా ఉండటమే దుర్వాసుల వారికి ఒక పెద్ద గొప్పతనం, ఆశ్చర్యం. ఇంకా ఆయనకి ఆపుకోలేకపోయినాడు. డమాలని బాగా ఒక కోపం పగిలిపోయి వచ్చింది బయటికి హృదయంలోంచి. వచ్చి మీరు దేవతలందరూ వీర్యం లేకుండా ఎనిమిక్ వీర్యములు శక్తి లేకుండా బలహీనులైపోగాక, మీ శక్తి అంతా నశించి బలహీనులైపోండి అన్నారు.
అని చెప్పి ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే వెంటనే ఇంకా ఇంద్రుడికి ఆ ఐరావతం మీద నుంచి దిగటానికి కూడా శక్తి లేకుండా అయిపోయాడు. ఎట్లాగో మరలా ఒక చిన్న నిచ్చెన తీసుకొచ్చి నిలబెట్టి, అందరు దేవతలకి శక్తి లేదు, అందరూ బలహీనులైపోయినారు. బలహీనులైపోయి శక్తి లేక అలా ఉన్న సమయంలో రాక్షసులు అసురులకి ఏంటి ఎప్పుడు ఇలాంటి సందర్భం చూసి వీళ్ళు ఎప్పుడైతే ఇట్లా బలహీనులుగా ఉన్నప్పుడు వాళ్ళు దండయాత్ర చేస్తారు, వీళ్ళని జయిస్తారు, రాజ్యాన్ని వాళ్ళు తీసుకుంటారు. ఇదే కదా అన్ని పురాణాల్లో కదా. అలా జరిగింది. ఇంకా శక్తి లేక బలహీనులైనటువంటి వీళ్ళందరూ సమావేశమై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని అందరు ఇంకేం చేస్తారు, మరి దీనికి మార్గం ఏమిటి, మరలా మన శక్తి వచ్చేది ఎట్లా, ఈ శాపానికి విముక్తి ఏమిటి అని చెప్పి ఆలోచించి బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే ఆ బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ చూసి ఏమైంది, ఇట్లా బలహీనులైపోయి ఇట్లా అందరూ ముఖంలో కళలు లేకుండా కోవిడ్ వచ్చిన వాళ్ళలాగా అందరూ ఇలా అయిపోయినారేమిటి అని చెప్పి బ్రహ్మదేవుడు ఆయనకి తెలిసింది ఏదో అహంకారంతో తప్పు పని చేస్తే దేవతలందరికీ ఈ శాపం తగులుకుంది. అందుకని ఏమైంది మీకు అని చెప్పి ఆయన బ్రహ్మదేవుడు అడిగాడు. ఎందుకు ఇట్లా అయిపోయినారండి? కోవిడ్ శ్లోకంలో ఇక్కడ ఉంది. కోవిడ్ అంటే మీరందరూ బాగా చదువుకున్న వాళ్ళు, మంచి గ్రాడ్యుయేట్లు, దేవతలు, మీరేం తప్పు చేశారు, ఎందుకు ఇంత అహంకారం మీకు అని చెప్పి అడిగాడు బ్రహ్మదేవుడు. ఆయనకు తెలిసిపోయింది. అప్పుడు ఆయన ఇంకా చెప్పారు, అంతా జరిగింది, ఇంకా దీనికి మరి ఏమిటి మార్గం అంటే ఆయన అప్పుడు ఏకాగ్రమైన చిత్తంతో ధ్యానించాడు. పురుషోత్తముడైనటువంటి ఆ భగవంతుడు పరమాత్ముడి గురించి ధ్యానించి అప్పుడు దేవతలందరినీ ఉద్దేశించి ఆ బ్రహ్మదేవుడు ఇట్లా మాట్లాడాడు. మొదట మనందరం ఇంకా వేరే గతి లేదు, అందరికీ మనకు నాయకుడైనటువంటి ఆ పరమాత్ముడు అవినాశి అయినటువంటి పరబ్రహ్మనే మనం శరణు వేడుకోవాలి, రండి అందరం కలిసి మనం ఆయన్ని ప్రార్థిస్తాం అని చెప్పి అందరూ ఒక చోట చేరారు. చేరి వాళ్ళందరూ మంచి శ్రద్ధతోటి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అప్పుడు సుఖదేవులు వారు చెప్తున్నారు, ఇలా జరిగింది ఓ రాజా అని చెప్పి పరీక్షిత్తుని ఒక చక్కటి విశేషణం పెట్టి పిలుస్తున్నారు ఇక్కడ సుఖదేవులు వారు. ఇది మనం తెలుసుకోవాలి మధ్య మధ్యలో. ఒకసారి ఉత్తరావాత అంటే పిలుస్తారు, అంటే ఉత్తర గర్భంలో పుట్టినవాడు, అంటే ఉత్తర ఎంత గొప్పది, ఎంత భక్తురాలు. అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే అరిందమ అంటే శత్రులందరినీ జయించినవాడా. ఈయనెక్కడ అసలు కొద్ది రోజులే రాజ్యం చేసింది, ఈయన వెంటనే ఈయనకి శాపం వచ్చింది, గంగ ఒడ్డుకు వచ్చాడు పరీక్షితుడు. అప్పుడు ఎందుకు ఇట్లా అంటే అంతఃశత్రువులను బహిశత్రువులను అందరినీ జయించినటువంటి వాడవు, అంతఃశత్రువులను జయించకపోతే నీకు ఇలాంటి వైరాగ్యం వివేకం రాదు. అలాంటి వివేక వైరాగ్యం రాకపోతే నువ్వు ఇట్లా భగవంతుడిని చూడాలి, కృష్ణుడిని దర్శించుకోవాలి, కృష్ణుడిని చేరాలని ఆశతోటి ఇట్లా వచ్చి గంగ ఒడ్డున కూర్చోవు. నీకు అంత ఆశ, అలాంటి సంకల్పం ఉంది కాబట్టి, నువ్వు అంతఃశత్రువును జయించావు కాబట్టి నిద్ర, ఆహారములు, పానీయములు ఏమీ నీకు అవసరం లేకుండా నా ముందు ఇలా కూర్చొని 7 రోజులు కథ వింటానికి మాత్రమే చెప్పండి, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి, వినాలి 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 అని. ఇలాంటిది ఎవరికి వస్తుంది మరి? అందుకని అరిందమ శత్రువులను జయించినవాడా అని సంబోధిస్తూ అప్పుడు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు, శ్రీహరిధామమునకు వెళ్ళారు. వెళితే అక్కడ నో ఎంట్రీ, లాక్డౌన్ అంతా. అక్కడ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి దే ఆర్ నాట్ ఏబుల్ టు గో అండ్ సీ ద లార్డ్
కానీ ఆ అక్కడ కారణ జలం అక్కడ ఆ బౌండరీస్లోనే హద్దుల్లోనే నిలబడిపోయి అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నారు. అసలు ఓకే, వాళ్ళకి శ్రీహరి రూపం కనపడలేదు. తత్ర అదృష్ట స్వరూపాయ, రూపం కనపడలేదు, లాక్డౌన్ కదా, అందుకని డిస్టెన్స్ వెండి. అరూపాయ, రూపం లేదు భగవంతుడికి, ఎలా రూపం చూస్తారు? శృతపూర్వాయ వై విభో స్తుతిమభ్రూత, అలా ప్రార్థనతోటి ఆ భగవంతుడిని బ్రహ్మదేవుడు చక్కగా వేదవాక్కులతో శ్రీహరిని స్తుతించాడు. ఇక్కడ బ్రహ్మదేవుడు చేసినటువంటి స్తుతి ఇప్పుడు రాబోతున్నది. ఈ స్తుతి కూడా 25 శ్లోకాలతో కూడి ఉన్నది. దీనిని కొంచెం సంగ్రహంగానే చెప్తాను, సారాంశమును మాత్రం. కానీ చాలా ఉపనిషత్తుకు సమం. అప్పుడే చెప్పాం కదా ముందే, 8వ అధ్యాయం వచ్చి ఏమిటి? స్తుతి ప్రధానము, స్తుతులు, స్తోత్రము, ఏది చెప్పినా ఒకటే, ప్రార్థన. కాబట్టి ఉపనిషత్తుకి సమముగా ఉంటాయి ఒక్కొక్క స్తుతి. గజేంద్రుడి స్తుతి చూసాం కదా మనం విస్తరించి. ఇక్కడ బ్రహ్మోవాచ 1, 2, 3 శ్లోకాలు ముఖ్యమైనవి చదువుతాను. అసలు ఇవన్నీ చదివి వింటేనే చెవులకు వినిపిస్తేనే మన అంతరంగం శుద్ధమైపోతుందండి. ఎందుకంటే ఉపనిషత్తుకు సమం. ఆ మంత్రమునకు అంత బలం ఉంది. ఇవి శ్లోకాలు కాదు, ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రమే. దీనినే, ఈ స్తుతిని దైవీ వాక్ అని కూడా అంటారు, దైవీ వాక్. సో బ్రహ్మోవాచ అవిక్రియం సత్యమనంతమాధ్యం గుహాశయం నిష్కలమప్రతర్క్యం మనోగ్రహయానం వచసా నిరుక్తం నమామహే దేవవరం వరేణ్యం. ఆ దేవవరేణ్యుడైనటువంటి, దేవతలకందరికీ నాయకుడైనటువంటి ఆ భగవంతుడిని వరేణ్యం వేడుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాను, నమస్కరిస్తున్నాం అని చెప్పి అందరి తరఫున ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చూడండి, ఈ ఒక్క శ్లోకంలోనే పరమాత్మ, ఒరిజినల్ కాన్షియస్నెస్ అంటాం, జీవాత్మ రిఫ్లెక్టెడ్ కాన్షియస్ అంటాం. ఈ పరమాత్మ యొక్క లక్షణ వాక్యంಗಳು ఇవన్నీ ఇప్పుడు గజేంద్రుని స్థుతిలో కూడా విన్నాం. అన్ని ఉపనిషత్తు పదాలే. అవిక్రియం, ఈ ఒక్కదానికి మాత్రం కొంచెం అర్థం చెప్తూ వెళ్ళిపోతాను. ఎటువంటి క్రియ లేదు అసలు భగవంతుడిలో. మన సనాతన ధర్మంలో ఒక పాయింట్ చక్కగా గమనించండి. భగవద్గీత వేరే అన్నిటిలో కూడా ఈ టాపిక్ ఇప్పుడు ఉపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు అయిపోయింది తమిళ్లో. అన్ని చోట ఇదే టాపిక్. అధ్యారోపం, అపవాదం చేయటం. మన సంప్రదాయంలోనే, సనాతన ధర్మంలో పిల్లవాడు, శిశువు పుట్టడానికి ముందు నుంచే అన్నీ చేసి ఆ సంస్కారాలు ఉన్నాయి చూడండి, అక్కడి నుంచి మొదలుపెట్టి అన్నీ కూడా అధ్యారోపమే. అంటే ఏంటి? గర్భాధానం దగ్గర నుంచి అంత్యేష్టి వరకు. కానీ ఈలోపు అలా అధ్యారోపం చేసినటువంటి ఇవన్నీ కూడా వానప్రస్థాశ్రమం వరకు, ఆ తర్వాత అన్నిటినీ సన్యాసాశ్రమం అని చెప్పి అపవాదం చేస్తుంది, నెగేట్ చేస్తుంది, అన్నిటిని తొలగించేస్తుంది. అందుకనే గర్భాధానం చేస్తుందంటే, గర్భాధానం అనే కర్మ చేసేటప్పుడు సంస్కారం, పుట్టుక లేనివాడు పుట్టబోతున్నాడు కాబట్టి మరి అది అధ్యారోపమే కదా. ఆ తర్వాత పేరు అనేది లేదు, ఆత్మ ఒకటే అయినప్పుడు కూడా మళ్ళీ ఆ నామకరణం చేస్తున్నాం. అందుకనే నామకరణం చేసేటప్పుడు తండ్రి చెప్తాడుట అబ్బాయికి చెవులో, వాడికి అర్థమవుతుందో లేదో, నాయనా నువ్వు ఆత్మవు, కానీ నేను వ్యవహారం, ట్రాన్సాక్షన్ కోసం మరి పేరు పెట్టుకోవాలి కదా ఏదో ఒకటి. అందుకని నువ్వు వేదం, బ్రహ్మ, వేదోసి, బ్రహ్మోసి, నీ బ్రహ్మము, నీ వేదం అయినా కూడా నేను మరి పేరు పెడుతున్నాను, నన్ను తప్పుగా అనుకోవద్దు, క్షమించు అని చెప్పి అక్కడ అధ్యారోపం. ఇలా అన్ని సంస్కారాలు చేస్తూ చేస్తూ వచ్చి తర్వాత ఆశ్రమ ధర్మములు, వర్ణ ధర్మములు అన్నీ చేస్తూ చివరికి చూడండి సన్యాస వానప్రస్థంలో నుంచి ఇంక అన్నీ కొంచెం 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 అన్నీ
ఏవేవైతే అధ్యారోపణ చేశావో అవన్నీ వదిలేసేయి. కుటుంబము, పిల్లలు, బంధము లేదు, అవి సత్యము కాదు, వాటిని దూరంగా పెట్టేయి. ఓకే, ఆస్తులు పాస్తుల మీద మనసుని పెట్టుకోవద్దు, వాటిని కూడా అక్కడెక్కడో ఉంచేసేయి. నీ మనసుని అంతర్ముఖం చెయ్యి. తర్వాత సన్యాసమే తీసుకోండి. సన్యాసం తీసుకుంటే ఏంటి చూడండి, ఉపనయనం ఇప్పుడు వేసినటువంటి ఉపవీతం, జంధ్యమును, పిలకను, జుట్టును అన్నిటిని, పేరుని మార్చేస్తాడు, గుడ్డలు దుస్తులు మార్చేస్తాడు, అన్ని కర్మలు తొలగిపోతాయి. చూసారా అపవాదం? ఇది మనుష్యుడికి ఇచ్చినటువంటి ఒక జీవన ప్రణాళిక, మన యొక్క వైదిక ఋషి ధర్మం, ఋషి పరంపరలో. ఇది ఎంత చక్కటి మార్గం చూడండి. అందరూ పాటించవచ్చు దీనిని. కొంతకాలం అలా ఉన్నావు, గృహస్థుడుగా ఉన్నావు, అన్నీ అయినాయి, అనుభవించావు, పోయింది. ఇప్పుడు వానప్రస్థుడు వైపు సన్యాసి లాగా ఉండి, సన్యాసము బాహ్యముగా తీసుకున్నావో లేదో, తీసుకోవటానికి అవకాశం ఉంది లేదు, అది పర్వాలేదు. మనస్సులో మానసికముగా సన్యాసం తీసుకొని, నేను ఇవేవి కాదు, నేను పరబ్రహ్మమైనటువంటి ఆత్మను అని చెప్పి ఈ శరీరాన్ని వదిలేసామంటే, మరలా ఈ సంసారంలోకి ఇలాంటి శరీరాలతోటి ఏదో ఒక శరీరము, పక్షి, పశువు, కొసు, దోమలు, ఏదో పురుగుల్లాగా పుట్టకుండా ముక్తిని పొందుతాం. కాబట్టి ఇలా చక్కగా ప్రార్థిస్తూ, ఆ తర్వాత అన్ని యుగాలలో నువ్వు 3 యుగాలలో అవతారాలను తీసుకొస్తూ పుడుతూ ఉంటావు. ఎందుకంటే జీవులను, ధర్మమును రక్షించి జీవులకు వైదిక మార్గమును చూపుటకు. కానీ నువ్వేమిటంటే దృక్స్వరూపుడివే. దృక్ అంటే ఎప్పుడు ద్రష్టగానే, ఏది అంటకుండానే ఉన్నావు అని చెప్పి, అటువంటి భగవంతుడా నీకు నమస్కారం అని చెప్పి, కానీ నువ్వు మాయాశక్తితోటి ఈ దృశ్య ప్రపంచముగా మారి కనిపిస్తావు. ఈ మాయా దృశ్య ప్రపంచానికి పేరు చక్రం అంటాం, సంసార చక్రం అంటాం. ఈ చక్రముట 15 ఆకులతోటి కూడి ఉన్నది. చక్రానికి మధ్యలో ఉంటాయి కదండి ఊసలు, కడ్డీలు, అలా 15 ఉన్నాయట. ఏమిటంటే ఆ 15 కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ప్రాణములు, 3 గుణములు, ఇవన్నీ మనస్సు, బుద్ధి, ఇవన్నీ. కాబట్టి ఈ చక్రానికి ఇరుసుగా ఉండేదెవరు మధ్యలో? ఆ ఈశ్వరుడు అయినటువంటి నువ్వే అని మహాత్ములు చెప్తారు. కాబట్టి ఓ ఈశ్వర నీకు శరణము మేము. ఓకే, తమ్ అమృతం ప్రపద్యే. ఆ తర్వాత శ్లోకంలో ఇక్కడ జీవుడు అనేటువంటి వాడు నీ యొక్క అంశమే. 2 పక్షులు ఒక చెట్టు మీదే నివసిస్తున్నాయి, 2 చాలా క్లోజ్, దగ్గరగా ఉండే ఫ్రెండ్సే అని చెప్పి ముండకోపనిషత్తు చెప్పింది కదా. అలాంటి వివరణ ఇక్కడే చెప్తూ, ఇటువంటి 2 ఐడెంటికల్లీ ఒకటే, 2 జీవ ఈశ్వరులు ఒక్కటే. కానీ అజ్ఞానము తొలగితే కానీ ఆ ఒక్కటే అనేది తెలియదు. కాబట్టి అజ్ఞానము పోవాలంటే వివేకం రావాలి. వివేకము పొందిన వాళ్ళుట ఈ హృదయంలో నేను నేను అనిపిస్తున్నటువంటిది ఇది జీవుడు కాదు, నేను అనేటువంటిది కాదు, మొత్తం సమస్తము సమష్టి ఒక్కటే అని చెప్పి ఆ ఈశ్వరుడు భగవంతుడనే స్మరణ చేస్తూ ఉంటే ఈ వ్యష్టి అహంకారము, వ్యక్తిత్వము, అభిమానము నశించిపోతాయి. అప్పుడు భక్తి మాత్రమే దీనికి సాధనం. భక్తి అంటే ఏమిటండి? సింపుల్గా చెప్పాలంటే భక్తి, ఆధ్యాత్మికం అంటే ఉన్నది భగవంతుడు తప్ప మరొకటి లేదు. నువ్వు, నేను, నాది, నీది ఏమీ లేవు, అన్నీ భగవంతుడే. పిల్లలు భగవంతుడు, భార్య భగవంతుడు స్వరూపం, భర్త భగవంతుడు, మామగారు, అత్తగారు భగవంతుడు, అన్నీ రాళ్ళు, రెప్పలు, కొండలు, చెట్లు అన్నీ భగవంతుడే. ఈ ఒక సింపుల్ ప్రిన్సిపల్ దీన్ని ఒప్పుకున్నామంటే చాలు, ఆధ్యాత్మికం చాలా సులభం. అన్నీ ఉన్నది ఒక్కటే. అప్పుడు ఇంకా నీవు దేనితోటైనా ఆశపడటం కానీ, ద్వేషపడటం కానీ, దానికోసం పాకులాడటం కానీ, దాని మీద నీకు అసూయ కలగటం కానీ, ఇవంటివి ఏమైనా వస్తాయా? ఏముండవు, అన్నీ తొలగిపోతాయి.
అలా వివేకులు ఉపాసిస్తారు నిన్ను. తర్వాత శ్లోకంలో నీ యొక్క మాయను జయించడం చాలా కష్టం, కాబట్టి ఏం చేయాలి? మాయను జయించక్కర్లేదు, ప్రకృతిని జయించాలని ప్రయత్నించకూడదు. నీ మనస్సు ఇంద్రియములు మాత్రము కట్టుబాటులో ఉంటే చాలు. అటువంటి ఓ పరమాత్మ, నిన్ను శరణు పొందామంటే నీ మాయ ఎవరిని అంటదు. నువ్వు భగవంతుడు చెప్పాడు కదా భగవద్గీతలో, దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఈ మాయ నా యొక్క శక్తే ఈ దైవీ గుణములతో కూడినటువంటి దైవీ శక్తి నా మాయ. దానిని నువ్వుగా దాటడం చాలా కష్టం, అర్థం చేసుకోవటం కష్టం. కాబట్టి నన్ను శరణు పొందావంటే నిన్ను నేను దాటిస్తాను, నువ్వు ఈజీగా దాటిపోతావు అని చెప్పి, దానికి ఏం కావాలి అప్పుడు? నా అనుగ్రహమును పొందు. నా అనుగ్రహమును నువ్వు పొందాలంటే నా భక్తుడుగా ఉండు, నన్ను శరణు వేడుకో అని చెప్పాడు. కాబట్టి అటువంటి ఓ భగవంతుడా, పరేశం నమామ, మేమందరం నీకు నమస్కరిస్తున్నాం. ఆ తర్వాత అండి ఒక 10 శ్లోకాల్లో, ఇక్కడ రాబోయే 10 శ్లోకాల్లో పురుష సూక్తములు ఎట్లాగైతే ఆ భగవంతుడిని ఆయన యొక్క శరీర భాగాలను ఈ విరాట్ స్వరూపం మొత్తం కూడా ప్రపంచం మొత్తం భగవంతుడి యొక్క శరీరముగా కంపేర్ చేసి చెప్పబడిందో, అలాంటి వర్ణనం ఇక్కడ ఈ 10 శ్లోకాల్లో వస్తుంది. అలా చెప్పేటప్పుడు మొదట సత్యమును తెలుసుకోవాలంటే, ఒక మనిషి తను ఎవరు నిజముగా అని తెలుసుకోవాలంటే సాత్విక గుణం ఉండాలి. సాత్విక గుణము ఉన్నవాడికి మాత్రమే సత్యము తెలుసుకొనుట సాధ్యమగును అని చెప్పి ప్రార్థిస్తున్నారు. కాబట్టి సత్వగుణము లేనటువంటి వాళ్ళు, రజోతమ గుణముల వాళ్ళు వాళ్ళకి సాధ్యమే పడదు. ఓ ఈశ్వరుడా, ఈ భూమి నీ పాదములు. చూడండి, ఇక్కడి నుంచి పాదౌ మహ్యం స్వకృతైవ అని చెప్పి ప్రారంభించి, ఇక్కడి నుంచి ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతి, ఆ మహావిభూతితోటి కూడినటువంటి ఆ బ్రహ్మస్వరూపుడైనటువంటి నారాయణుడు మమ్మల్ని రక్షించుగాక అని చెప్పి, ప్రసీదతాం ప్రసన్నుడగుగాక అని ఈ రాబోయే కొన్ని శ్లోకాలు అదే మాట వస్తుంది చివరిలో, ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతి. సో ఇక్కడి నుంచి ఈ భూమి ఈశ్వరుడు యొక్క పాదములు, ఈ నీరే ఆయన యొక్క రేతస్సు, చంద్రుడే ఆయన యొక్క మనస్సు, ఇవన్నీ పురుష సూక్తంలో ఉన్నాయండి. పురుష సూక్తంలో ఇట్లాగే ఓకే, చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత, ఇలా పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్. తర్వాత అగ్నియే ఆయన యొక్క నోరు, అగ్నికుండం. అలా తర్వాత ఈ అగ్ని అనేటువంటిది సముద్రంలో నీళ్లను కూడా మొత్తాన్ని ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది, యాక్చువల్గా భూమి నీళ్ళలో కలిగిపోతుందట, నీళ్లు అగ్నిలో కలిసిపోతాయట. నీళ్ళు ఎట్లా అగ్నిలో కలిసిపోతాయంటే ఆ అగ్నికి అంత శక్తి. అందుకని సముద్రం మధ్యలో కూడా లోపల కూడా బడబాగ్ని పుడుతుందంటారు కదా. ఈ ఉప్పెనలు సునామీలు వచ్చినప్పుడు ఏమవుతున్నదంటే సముద్రంలో గర్భంలో బడబాగ్ని, చాలా అగ్ని పుడుతుందిట. ఆ అగ్ని వలన అక్కడ కల్లోలం, బడబాగ్ని. లేకుంటే ఒక మనిషి పొట్టలో వైశ్వానర్ అనే అగ్ని పేరులో ఉన్నది నువ్వే. నీ యొక్క కన్నులే సూర్యుడు, ఒక కన్ను సూర్యుడు, ఇంకో కన్ను చంద్రుడు. ఈ లోకంలో సంచరిస్తున్న వాయువు అంతా నీ ప్రాణశక్తి. కాబట్టి ఇదంతా చెప్తూ ప్రసీదతాం నస్స మహావిభూతి. అలా తర్వాత ఇంకా ఆకాశము, దిక్కులు అవన్నీ కూడా నీ రూపమే. ప్రజాపతులు ఉన్నారు చూసా, వాళ్ళందరూ నీ యొక్క జననేంద్రియములు.
భగవంతుడి యొక్క జననేంద్రియం ఏమిటి? జననేంద్రియం అంటే ఉత్పత్తికి. ప్రజాపతులంటే వాళ్ళ పని ఇదే కదా, సృష్టిని పెంచుతూ పోట్ర. ఈ తర్వాత నీ తల ఉందే శిరస్సే స్వర్గలోకం. తర్వాత ఈ 4 వర్ణాలు కూడా నీ శరీరంలో నుంచే పుట్టినాయి. ఎట్లా పుట్టినాయి? బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరు తదశ్చ యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రమ. అట్లా పురుష సూక్తంలో. ఎందుకంటే ఇదే చెవుల్లో పడి ఉంటే మీరు ఎప్పుడో వినుంటారు, అందుకని అది చెప్తున్నా. అదే విషయాన్ని ఇక్కడ ఈ అన్ని వర్ణములు నీ శరీరంలోంచి వచ్చినటువంటి ఈ 4 వర్ణాలు. అలాగనే ముఖములో ఇంకా అనేక రకమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి చాలా వికృతులన్నీ కూడా వచ్చినాయి. నీ కనుబొమ్మలు, నీ పెదవులు, ఇటువంటి నువ్వు మాయని నువ్వు ఉపాదాన కారణముగా పెట్టుకొని ఈ అనేకముగా కనిపిస్తున్నట్లుగా ఉన్న ఈ మిథ్యా ప్రపంచాన్ని నువ్వు జస్ట్ ఒక కల్పితం చేసి మాయాజాలకుడు క్రియేట్ చేసిన మాయలాగా నువ్వు ఈ ఉపయోగిస్తున్న. ఉపాదాన కారణం అంటే మెటీరియల్ కాజ్ అండి. నువ్వు ఇంటెలిజెన్స్ కాజ్ ఆల్సో, కానీ మెటీరియల్ కాజ్ నువ్వు ముఖ్యంగా ఇక్కడ చెప్పి, తర్వాత నువ్వు అధిష్టానం. కానీ ఈ మాయాని చూపించేటువంటి మాయాజాలకుడికి, ఇంద్రజాలకుడికి ఆ మాయ ఆయనకేం వంటుకోదు, ఆయన భ్రమింప చేయదు. కాబట్టి నువ్వు నిస్సంగుడవు అని చెప్పి నమస్కారం అని చెప్తూ, తర్వాత నీ అవతారాల రహస్యము అంతా కూడా అన్ని అవతారాలే. ఈ లోకంలో ఒక్కొక్క శరీరం కూడా ఒక అవతారం అండి. కాబట్టి ఏదైతే శక్తి ఒక ఎక్స్ప్రెషన్గా కనపడుతుందో దానినన్నిటిని కూడా మనం అవతారంగా తీసుకోవాలి. అవతారమే. మంచి చెడు, పుణ్యం పాపం, ధర్మం అధర్మం కూడా భగవంతుడి అవతారమే. అధర్మం అంటే ఏంటి? ఎక్కడి నుంచి? వేరే లోకంలోంచి, బ్రహ్మంలో లేకుండా వేరే ఎక్కడి నుంచో వచ్చిందా ఏంటి? వేరే ఎక్కడి నుంచి రావడానికి ఎక్కడుంది? అసలు ఉన్నవంతా బ్రహ్మమే కదా ఉన్నదంతా. కాబట్టి సునామీ, భూకంపం, వల్కనోస్, అగ్నిపర్వతాలు పగలటం, ఉప్పెనలు అన్నీ భగవంతుడి అవతారాలే. ఈ కరోనా కూడా భగవంతుడి అవతారమే. మరి జనాభాని భయపెట్టాలి. ఎంతమందికి ఇప్పుడు ఈ సందర్భంలో వైరాగ్యం వచ్చిందో తెలియలేదు. ఇంట్లోనే ఉండటం, తన పని తాను చేసుకోవడం, సింపుల్గా జీవించటం, తర్వాత ఎక్కువ మాట్లాడకుండా ఉండటం, దూరంగా ఉండటం, ఇవన్నీ చూడండి మంచి రూల్సే కదా. తపస్సు లాంటిది ఇది. ఈ రకంగా చింతించేవాడికి, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా చక్కటి సాధనా సమయంగా భావిస్తారు. ఒక టెస్టింగ్ పీరియడ్. మనకు ఈ మరణ భయమో ఆని భయమో లేకుండా మనం దీనిని ఎదుర్కొంటున్నామా, లేక దుఃఖపడుతున్నామా ఆ న్యూస్లు ఈ న్యూస్లు చూసి? కాబట్టి ఇలా అవతారాలన్నీ ఆయనవే. ఎందుకంటే ఇక్కడ ఎట్లా బ్యాలెన్స్ చేయాలో ఈ సృష్టిని మనకా తెలుసు, ఆ భగవంతుడికే కదా తెలుసు. సర్వశక్తిమంతుడైన భగవంతుడికి తెలుసు. సరే అలా చెప్పి తర్వాత ఈ కర్మలో బాగా తగులుకుపోవటం. కర్మని మొదట అధ్యారోపణ చేస్తాం. మంచి కర్మలు చెయ్యి, మంచి ఉపాసనలు చెయ్యి, పూజలు చెయ్యి, యజ్ఞములు చెయ్యి, యాగములు చెయ్యి, ఇవన్నీ కూడా కర్మని చెయ్యి అంటుంది వేదం మొదట. ఆ తర్వాత కర్మలోంచి అంతా బయటకు వచ్చే అంటుంది. చూడండి అపవాదం. ఇది లైఫ్ అంటే. ప్రవృత్తి ఉండాలి, నివృత్తి చేసే శక్తి రావాలి. అలా వస్తే ఆ కర్మలు అప్పుడు ఎందుకు చేయమంటాం, ఎందుకు మళ్ళీ వదిలేయమంటాం? ఆ కర్మలు చేయటం వలన నీకు నీ బ్యాలెన్స్ కర్మంతా తీరిపోయి నీ అంతఃకరణం శుద్ధమవుతుంది. అప్పుడు నువ్వు ఆత్మజ్ఞానం పొందగలవు. దానికోసం కర్మలు, వేరెందుకు కాదు. మళ్ళీ కర్మ బంధము కాకూడదు. బంధములోంచి బయటికి రావడానికి కర్మ. అలా అర్థం చేసుకొని చేయమంటారు. అదన్నీ చెప్తున్నాడండి ఈ శ్లోకాల్లో. కాబట్టి కర్మయోగం ముఖ్యం, కర్మ బంధము అవ్వకూడదు అని చెప్పి మరలా కంక్లూడ్ చేస్తున్నప్పుడు గుణాతీతుడైనటువంటి ఆ భగవంతుడికి నమస్కారం చేసి
నమస్తుభ్యమనంతాయ దుర్వితర్క్యాత్మకర్మణే నిర్గుణాయ గుణేశాయ సత్వస్థాయ చ సాంప్రదాం అని చెప్పి ఆ భగవంతుడిని ఇట్లా నమస్కరించి భగవంతుణ్ణి ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత అధ్యాయంలో సుఖదేవులు వారు చెప్తున్నారు. సో బ్రహ్మదేవుడు దేవతలందరి తరఫున ప్రార్థించాడు భగవంతుడిని. ఆ భగవంతుడి యొక్క ప్రార్థన అయిన తర్వాత భగవంతుడు అక్కడ సాక్షాత్కరించి దర్శనమిచ్చాడు. చక్కటి దివ్యమైనటువంటి మంగళ విగ్రహం భగవంతుడు దర్శనం. ఆదినారాయణ సత్యనారాయణ జయ హరి నారాయణ జయ జయ ఆదినారాయణ సత్యనారాయణ జయ హరి నారాయణ. రుద్రుడు, బ్రహ్మదేవుడు, ఇందరు దేవతలందరూ కూడా ఆ శ్రీహరి యొక్క స్వచ్ఛమైన మూర్తిని దర్శించారట. నీలమేఘశ్యాముడు శ్రీహరి చక్కటి దివ్యమైన శరీరములు ఆభరణములతోటి పచ్చని వస్త్రము ధరించున్నటువంటి ఆ పరమాత్ముడు దర్శనం ఇస్తే అక్కడ ఆయన ఎలా ఉన్నాడంటే హిరణ్యుడు, బంగారం నీలమణిలాగా వెలిసిపోతున్నాడంటే మరలా ఇక్కడ ఈ శ్లోకంలో బిభ్రతీం వనమాలిం కౌస్తుభాభరణం లక్ష్మీం ఇవన్నీ వర్ణన చేస్తున్నప్పుడు హిరణ్మయే, రుక్మవర్ణం, జ్యోతిషాం ఉపనిషత్తులన్నీ చాలా చోట్ల ఈ మాటలు ఉపయోగిస్తాయి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ, అది శ్రీ సూక్తానికి చెప్పినా కూడా హిరణ్యం అనే వార్త, హిరణ్య గర్భుడు అనే వార్త. రుక్మవర్ణం అంటే బంగారం లాంటి వర్ణం. జ్యోతిషాం అంటే అన్ని కాంతినిచ్చే ఈ గ్రహములు నక్షత్రములు అంతటి యొక్క కాంతిని ఒక చోటకి చేస్తే ఎలా ఉంటుందో అట్లాంటి నక్షత్రముల వెలుతురు ఇవన్నీ కూడా ఆ భగవంతుడి యొక్క తేజస్సుని చూపిస్తున్నాయి. అలా భగవంతుడు దర్శనమిచ్చిన తర్వాత మరలా బ్రహ్మదేవుడు ఆ రూపాన్ని చూసి ఆ పురుషోత్తముడిని మరలా 8 శ్లోకాలు చెప్పి మళ్ళీ ప్రార్థిస్తున్నాడు బ్రహ్మదేవుడు ఆ రూపం చూసిన తర్వాత చక్కగా నీవు నిర్గుణవు నిరాకారుడవు, బ్రహ్మోవాచ అజాత జన్మస్థితి సంయమాయ అగుణాయ నిర్వాణ సుఖార్ణవాయ. చూడండి ఇవన్నీ మరలా చక్కటి ఉపనిషత్తు వాక్యములు లాగా ఉంటాయి. సారాంశం మాత్రం చెప్తున్నాను. పొగుడుతున్నాడు, నిర్గుణుడవు నువ్వు, విశ్వరూపముగా కనపడుతున్నావు, ఇక్కడ మళ్ళీ ఒక సపరేటు ఒక రూపము చూపిస్తున్నావు మాకు నారాయణుడిగా. ఆ తర్వాత నువ్వు ఏక నిత్య సార సత్య వస్తు, ఎలాగైతే కుండలు మూకుడులు ప్రమిదలు అన్ని రకాలుగా కనపడ్డా కూడా మట్టి ఒకటే కదండి అని చెప్తున్నాడు. ఆ ఉదాహరణని ఇక్కడ ఒక శ్లోకంలో కుండకి మట్టి ఎట్లా ఆధారమో ఈ జగత్ అనే ఇది ఏదైతే ఉన్నదో ఇది దేనితో చేయబడినది, అది ఏంటి మట్టి లాంటి మట్టి ఎట్లా వచ్చింది, ఆకాశం ఎట్లా వచ్చిందని. ఇక్కడ ఒకటే ఉన్నాయి. కుండ ఎగ్జాంపుల్ చెప్తే మట్టి ఒకటి చెప్తే ఏదో చెప్తాం. ఇక్కడ మట్టి ఉంది, నీళ్లు ఉన్నాయి, అగ్ని ఉంది, అన్నీ ఉన్నాయి. అందుకనే ఏతస్మాద్ ఆకాశం సంభూతః ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః ఆపః పృథివీ పృథివ్యాం ఓషధయః ఓషధిభ్యోన్నం అన్నాత్ పురుషః. చూడండి ఇన్ని ఒకటి తర్వాత ఎవరివి అన్నీ ఒకే పరమాత్మ. ఒకే ఇడ్లీ పిండిని దోశగా వేసినట్లు, తర్వాత ఆవిటి కుడుములుగా వేసినట్లు, లేక ఊతప్పముగా దెబ్బ రొట్టెలు వేసినట్లు అన్నీ ఏది చేసినా పులి బొంగరాలు అంటారు, ఏది చేసినా ఒకే పిండే ఇన్ని రకాలుగా కనపడుతుంది. ఏముంది కలిసి కొంచెం చిన్న మార్పులు. అలా చెప్పి ఇక్కడ 8 శ్లోకాల్లో ప్రార్థించి
ఒక చోట ఏం చెప్తున్నారంటే, వేదాంతం ఉపనిషత్తులు చివరిగా ఏం చెప్తున్నాయో అలాంటి ఒక విషయాన్ని చెప్తున్నాడు. కట్టెను మదించితే నిప్పు వస్తుంది దాంట్లో నుంచి కదా. అది మేనిఫెస్ట్గా అయినప్పుడు వేడిని పుట్టిస్తుంది. అదే అన్మానిఫెస్టెడ్గా కట్టెలో ఉన్నప్పుడు చల్లగానే ఉంది. ఆవులని పితికితే అమృతం లాంటి పాలు వస్తాయి. నేలను దున్నితే ధాన్యం పొందుతాం. నేలలో త్రవ్వితే నీళ్ళు వస్తాయి. అలాగే మనుషుడు ఈ పురుషార్థాలు ఉన్నాయి చూసారా మనిషికి. 4 అకంప్లిష్మెంట్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. ఈ వివేకులైన వాళ్ళు ఏం చేస్తారట, ఈ 3 గుణాలతో కూడినటువంటి ఈ ప్రపంచం సృష్టిలో ఈ జగత్తుని ఉపయోగించుకుంటూ వాళ్ళ యొక్క పురుషకారములను చేస్తూ సాధన చేసి ఏమి జ్ఞానాన్ని పొందుతారట. ఇవన్నీ నామరూపాలు సత్యము కాదు, సత్తా స్ఫూర్తులు మాత్రమే సత్యం, ఉనికి ఎరుక మాత్రమే సత్యము, నామరూపములు సత్యము కాదని వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పి ఇలా చక్కగా మరలా ప్రార్థించాడు. ఇంత ప్రార్థించి చివరికి చూడండి, ఎందుకు మేమందరం వచ్చామో తెలుసా, ఇక్కడ నీకు తెలియనిదేముంటుంది, అన్నీ తెలుసు నీకు, కానీ మా యొక్క కోరికను నువ్వు నెరవేర్చాలని చెప్పి అందరూ నువ్వు ఇట్లా మాకు కష్టాలు వచ్చినాయి, మాకు శక్తి లేకుండా బలహీనలం అయిపోయినాము అని చెప్పి ఏమిటి మార్గం చేసేదని చెప్పి ప్రార్థిస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ని మనం తెలుసుకోవాలి. ఏంటంటే, ముందు భగవంతుడు కళ్ళకు ముందు ప్రత్యక్షముగా దేవుడు కనపడుతున్నప్పుడు నారాయణ భగవానుడు ఆయన దగ్గర నుంచి మాకు ఇది కావాలి అది కావాలి, మా కోరికలు నెరవేర్చు, మాకు అది ఇవ్వదేమని అడుగుతారేంటి వీళ్ళు దేవతలు? చింతించాలి. మనిషి కూడా అంతే. ఇప్పుడు దేవుడే ముందు వచ్చి ప్రత్యక్షం అవుతాడు అనుకోండి, ఏం అడుగుతారు, ఏం కావాలి? నాకేం వద్దు నువ్వు తప్ప అని అడగాలిగా. అలా కాకుండా మాకు రాజ్యాలు పోయినాయి, మా స్వర్గం పోయింది, మా శక్తులు పోయినాయి, మా పదవులు పోయినాయి, మాకు అవన్నీ సమకూర్చని అడుగుతున్నారేంటి? చూసారా, ఇదే అజ్ఞానంలో మనం కూడా భక్తి అనే పేరుతోటి ఏం చేస్తున్నాం, నాకు అది కావాలి ఇది కావాలి ఇది నెరవేర్చు, నాకు ఈ ఆశ తీర్చు అని చెప్పి భగవంతుణ్ణి మొక్కులు. ఎందుకు? నీకు ఎన్ని ఇచ్చినా కూడా ఇవన్నీ నీకు మనశ్శాంతి, పూర్ణమైన మనశ్శాంతిని, నెమ్మదినిస్తాయా, రక్షణనిస్తాయా? ఇవ్వవు, తత్కాలమే కదా. ఇప్పుడు ఈ వీళ్ళకి ఇట్లా కష్టాలు వచ్చిన దేవతలకి ఇప్పుడు పాల సముద్రాన్ని చిలకబోతున్నారు. ఇప్పుడు కాదు, ఇవాళ కాదు, వచ్చే వారం. ఆ తర్వాత మళ్ళీ యుద్ధాలు వస్తూనే ఉంటాయి, మళ్ళీ కష్టపడతారు, మళ్ళీ పెడతారు, మళ్ళీ ప్రార్థిస్తారు. లోకంలో మనుషులు కూడా ఇంతే. అందుకని ఈ కథలోంచి ఇక్కడ వరకు మనం ఏం తెలుసుకోవాలి, భగవంతుడి దగ్గర నుంచి నిజమైన భక్తుడు ఏమీ అడగకుండా నువ్వే నాకు కావాలంటే అప్పుడు ఏమవుతుంది, ఆ ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. నువ్వు నేను ఒకటే అనేటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆ జ్ఞానమే మనల్ని పూర్ణం చేస్తుంది, మన హృదయాల్ని పూర్తిగా పూర్ణముగా నింపేస్తుంది, కానీ మరేది కాదు. ఇక్కడతోటి ఈ కథని ఇక్కడ నిలిపి ఇంకా తర్వాత భగవంతుడు వీళ్ళకి ఒక ఉపాయం ఇస్తాడు. భగవంతుడే చెప్తాడు మీరు పాల సముద్రాన్ని చిలకాలి అని. దానికి ఏంటి, ఎలా చేయాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలనేటువంటిది అంత భగవంతుడే ప్రోగ్రామ్ చాకౌట్ చేసి ఇస్తాడు వాళ్ళకి. అది మనం వచ్చే సత్సంగంలో విందాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ॐ नमः शिवाय। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। ॐ लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरि ओम तत्सत्।